రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం, అది అవైలబిలిటీలో పెట్టాలి. నెక్స్ట్ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికి ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి. ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికి ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు, దే విల్ కోఆర్డినేట్, విల్ గివ్ ఇట్ యూ. మీరు ఆన్లైన్లో పెట్టండి. ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఎట్లా చేస్తున్నాము, సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు. రెండోది సాయిల్ హెల్త్. మీరు సాయిల్ హెల్త్ది మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి. ఆ స్టార్టప్ కంపెనీ ఉంది, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు రమ్మంటాం. సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా, వాటి కాల్ కెమిస్ట్రీ సార్, డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రో న్యూట్రియంట్స్ సప్లై చేయాలో చేద్దాం. అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనో అంతవరకే ఇద్దాం. సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం. ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్టివిటీ రావాలి, సీజనాలిటీ ఉండాలి. ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి. అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్. ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకి వెళ్తే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్. 1-2 సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్డ్ టు టేక్. అదే సమయంలో మొన్న యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రొడ్యూస్కి ధరలు తగ్గించేస్తున్నారు, త్రోవే ప్రైస్ ఇస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇది కూడా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు. అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. క్లియర్గా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టేట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ టోటల్గా మారిపోతున్నాయి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు. అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటబుల్ ఫర్ అక్వాకల్చర్. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వెళ్తున్నాం. ఈరోజు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్స్ కోకోనట్ ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది. అదే మరి క్యాషు బాగుంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా ఈజ్ ది బెస్ట్. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం, నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఆ మండలం రూరల్ ఏరియాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్. అది మిస్టర్ పవన్ కళ్యాణ్, అతను ఆర్ఎస్కే ఇన్ఛార్జ్. ఇది కూడా కొమ్మునూతల ఆర్ఎస్కే. అతను ఈరోజు మీరు చూస్తే 2363 హెక్టార్లు 100% మైక్రో ఇరిగేషన్. మామూలు వెరైటీకి టేబుల్ వెరైటీకి 4 to 5 times రేట్ డిఫరెన్స్ వచ్చింది. సేమ్ మైక్రో న్యూట్రియంట్స్, సేమ్ వాటర్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ థింగ్. ఓన్లీ ది యాడెడ్ కవర్ వల్ల ఏంటి మచ్చలు పడలేదు, ఫ్రూట్ డ్యామేజ్ కాలేదు, బ్యూటిఫుల్గా వచ్చింది, టేబుల్ వెరైటీ వచ్చింది, ఆటోమేటిక్గా 5 times రేట్ వచ్చింది. ఇది ఏదైతే మామూలు మ్యాంగో ఈజ్ ఇన్ క్రైసిస్, అది పండించిన వాళ్ళకి మాత్రం
5 టైమ్స్ వచ్చే కొద్ది ప్రాఫిట్ వచ్చింది. ఇవి మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలని ఆ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళాలి. నేను ఒక మంచి ఇంటెన్షన్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడొచ్చినా కన్సిస్టెంట్గా ఇదే మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం మైక్రో ఇరిగేషన్ దేశ స్థాయిలో పెట్టాలని ఎక్కువ ఫైట్ చేశాను, ఇప్పుడు కాదు 30 ఏళ్ల మునుపు. ఆనాడు నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన 1 మ్యాన్ కమిషన్ వేసి నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చాం. దట్ ఈస్ ది రిపోర్ట్ యాజ్ ఆన్ టుడే కంట్రీ ఈజ్ అడాప్టింగ్. అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ నేను వచ్చిన తర్వాత 90% ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఆన్ మైక్రో ఇరిగేషన్.